సో ఈ ఎపిసోడ్ 2026 ఎవరైతే కంప్లీట్ చేస్తారో నాకు డిఎం స్టార్ట్ అయిపోయాయి. చాలా మంది ఫ్రీక్వెంట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ సిఎస్సి తీసుకోవాలి, సిఎస్సి తీసుకుంటే స్పెషలైజేషన్ తీసుకోవాలి లేదా సిఎస్సి తీసుకోవాలి, అది ఈజీ బాగుంటుందా సార్ లేదంటే ట్రిపుల్ బాగుంటుంది, ఆ కోర్ బ్రాంచెస్ ఏమైనా బూమ్ అవుతాయా, ఏ వల్ల జాబ్స్ పోతున్నాయంటే కదా ఫ్యూచర్స్ ఇలా 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 చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వీటన్నిటికి సో ఈ వీడియో ఎవరైతే ఈ ఎపిసోడ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో దానికంటే బ్రాంచెస్ చూస్ చేసుకోబోతున్నారో డెఫినెట్ గా ఈ వీడియో చూడండి. సో ఆల్రెడీ నేను ఇన్ కేస్ నా గురించి మీకు తెలియదు అనుకుంటే లెట్ మీ ఇంట్రడ్యూస్, నా పేరు పవన్, నేను మ్యాథమెటిక్స్ టీచర్ని. ఆల్రెడీ యాజ్ వెల్ మీకు తెలుసు, కొంత ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది నేను బీటెక్ డిప్లొమా కంప్లీట్ చేశాను. ఎలక్ట్రికల్ అండ్ ఈసీ ఇవి బ్రాంచెస్ అన్నిటిని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ఐ వాజ్ అవేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అనమాట. ఓకే చలో, సో టాప్ 10 క్వశ్చన్స్ లో ఏవైతే ఉన్నాయో అవే తీసుకున్నాను. ఇన్ కేస్ మీ క్వశ్చన్ ఇందులో డెఫినెట్ గా ఉంటుంది, 100% ఎండ్ వరకు చూడండి ఉంటుంది. లేకుంటే ఏ క్వశ్చన్ ఏమైనా మిస్ అయ్యాను అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఆర్ అదర్వైజ్ నాకు మీరు డిఎం చేయొచ్చు, హలో మాస్టర్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, యూ కెన్ రీచ్ అవుట్ మీ, ఐ విల్ బీ హెల్ప్ఫుల్. అక్కడ నేను ఫ్రీ ఉన్న టైంలో డెఫినెట్ గా మీకు రెస్పాండ్ అవుతాను. నాకు అయినంత వరకు నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే చలో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏం వేస్ట్ చేయకుండా బట్ ఎండ్ వరకు చూడండి, మీ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో ఫస్ట్ క్వశ్చన్, టాప్ మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్, సార్ సిఎస్సి తీసుకోవాలా లేదా సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ తీసుకోవాలా? ఫస్ట్ క్వశ్చన్ ఇది చాలా మంది నాకు రిక్వెస్టెడ్ గా ఒకటే కంటిన్యూస్ గా అడుగుతున్న క్వశ్చన్. ఫస్ట్ థింగ్, నన్ను అడిగితే నా ప్రిఫరెన్స్ సిఎస్సి తీసుకుంటాను. సార్ ఎందుకు, దానికి జస్టిఫికేషన్ కూడా ఇస్తాను. అంటిల్ అన్లెస్ నాకు ఏదో ఒక స్పెషలైజేషన్ లో ఇంట్రెస్ట్ ఉంటే కానీ నేను స్పెషలైజేషన్కి వెళ్ళను. ఎందుకు సార్? రీజన్ ఇస్ సింపుల్, వెరీ సింపుల్ ఫండా. ఎందుకు అంటే ఫర్ సపోజ్ నేను రేపు స్పెషలైజేషన్స్కి దానికి ఫరక్ ఏంటో డిఫరెన్స్ మీకు నేను చెప్తాను. రేపు ఏదైనా ప్లేస్మెంట్స్ కూర్చుంటాను, మీకు కన్ఫ్యూజన్ చాలా మందికి వచ్చేది ఇది, సార్ ప్లేస్మెంట్స్లో కూర్చుంటే ఈ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఉంటుంది అంట కదా ప్లేస్మెంట్స్, ఈ డిపార్ట్మెంట్కి తక్కువ ఉంటుంది అంట కదా, దీనికి ఎక్కువ ఉంటుంది అంటే అలా ఏమీ లేదు. చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏదైతే ఉందో అందరూ కూర్చుంటారు. సిఎస్సి వాళ్ళు కూర్చుంటారు, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ వాళ్ళు కూడా కూర్చుంటారు. ఓకే, సో ఇందులో అంటే అన్లెస్ నీకు సపరేట్గా ఇంట్రెస్ట్ లేదు, ఈ ఇంట్రెస్ట్ ఉంది అంటే అప్పుడు సిఎస్సి విత్ స్పెషలైజేషన్కి వెళ్ళు, లేదు అంటే సిఎస్సికి వెళ్ళు. రీజన్ సింపుల్. ఇక్కడ కూడా నువ్వు చదివే ఇవి సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ దీని మీద స్పెషల్లీ ఫోకస్డ్ అయి ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ఫర్ సపోజ్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ కూర్చున్నావమ్మా, నువ్వు ప్లేస్మెంట్స్లో కూర్చున్నావు, డేటా సైన్స్ నాకు ఎక్స్పర్ట్ కూడా కావాలి. ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు డేటా సైన్స్ని ఇక్కడ నువ్వు నేర్చుకోవట్లేవు, ఈ స్పెషలైజేషన్లో కాదు, నేర్చుకుంటావు, ఇక్కడ కూడా నేర్చుకుంటావు. బట్ నీకు ఏకి ఇంపార్టెన్స్ ఇచ్చేసు, డేటా సైన్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఒక ఆలోచిస్తారు నీకు రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో అదనమాట. నేను సిఎస్సి తీసుకున్నాను అనుకో, ఐ విల్ బీ ఎక్స్పెక్టింగ్ ఇన్ సమ్, అన్నిట్లో నేను ఎక్స్పర్ట్. అంటిల్ అన్లెస్ నేను సిఎస్సి విత్ డేటా ఆర్ ఏఐ వాడుతో పాటు నేను కూర్చుంటాను. ఇన్ కేస్ నువ్వు ఏఐ వాడుకో ఉన్న, ఏఐలో ఉన్న స్పెషలిస్ట్ ఏదైతే నీకు ఆ నాలెడ్జ్ ఉంటే మాత్రం నువ్వు కూడా ఎలిజిబులే. డేటా సైన్స్లో ఉంటే నువ్వు కూడా ఎలిజిబులే. ఇట్ డజంట్ మ్యాటర్, అందులో ఫరక్ ఏం పడదు. నేనేమంటున్నాను అంటే, ఇక స్పెసిఫిక్గా తీసుకుంటా అంటే అన్లెస్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకో. నో, నేను వద్దని చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ లేదు అంటే ఇక్కడ ఏవైతే ఉంటాయో ఫీచర్స్ సేమ్ ఇక్కడ కూడా నీకు అదే ఉంటాయి. ఓకే, బట్ ఇంకొక డ్రాబ్యాక్, కాన్స్ అని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ నువ్వు డేటా సైన్స్లో ఎక్స్పర్ట్ అని కన్సిడర్ చేశారనుకో విత్ స్పెషలైజేషన్, ఏఐ సైబర్ సెక్యూరిటీలో కొంచెం మీ ప్రిఫరెన్స్ తగ్గిపోతుంది ఆబ్వియస్లీ కదా. సో అది ఐ హోప్ దీనికి నేను ఆన్సర్ ఇచ్చేసాను. స్టిల్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ప్లీజ్ నాకు డిఎం చేయి లేదా కామెంట్ సెక్షన్ పెట్టు, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఓకే నెక్స్ట్, ఇది నా ఫస్ట్ క్వశ్చన్, టాప్ మోస్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ టాప్ మోస్ట్, సిఎస్సి గోల్ అయిపోయింది లేదు, అయిపోలేదు. ఓకే సార్, మీరు చెప్పినట్టు నేను డిసైడ్ అయిపోయాను, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే వెళ్ళిపోతాను, కరెక్టే సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు సిఎస్సి విత్ స్పెషలైజేషన్ వెళ్ళిపోతాను. ఓకే, బట్ సిఎస్సి స్పెషలైజేషన్ ఏం తీసుకోవాలి? ఏఐ తీసుకోవాలా, డిఎస్ తీసుకోవాలా, లేదా అంటే సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలా, ఏం తీసుకోవాలి? ఏ స్పెషలైజేషన్ బెస్ట్? ఇప్పుడున్న ట్రెండ్ మాత్రం నా ప్రకారం, నా లెక్క ప్రకారం ఏదైతే ఉందో, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్స్. ఓకే, సైబర్ సెక్యూరిటీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి కంపేర్డ్ టు దట్ ఏఐ అండ్ వేరే బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో. మై ప్రిఫరెన్స్ ఆఫ్ చాయిస్ విల్ బి ద వాట్? డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. దిస్ ఇస్ ద సీక్వెన్స్. సో ఇందులో బెస్ట్ ఏదైనా ఉంది అంటే మీకు ఇంట్రెస్ట్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఏది బెస్ట్ కావాలో. ఐ హోప్ నా ప్రిఫరెన్స్ నేను ఆన్సర్ మీకు ఇచ్చేసాను. ఓకే డన్. చలో, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సిఎస్సితో ఇంకా అయిపోలేదు. సిఎస్సిలో నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గిపోతాయా? డెఫినెట్గా తగ్గిపోయే ఛాన్స్ ఉంది, హై ఛాన్సెస్ ఉన్నాయి. తగ్గిపోవడం అని చెప్పండి నేను, కానీ ఏఐ సాఫ్ట్వేర్ అని కాదు, ఏ ఫీల్డ్లో కూడా ఏఐ వచ్చేసింది, చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ కంటెంట్ ప్రిపేర్ నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ కంటెంట్ ప్రిపేర్ చేయడానికి నేను ప్రీవియస్గా ఉన్నప్పుడు ఆర్గనైజేషన్లో దెర్ ఇస్ అ టీమ్.
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉండేటోళ్ళు, డిటిపి ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేటోళ్ళు. ఓకే, వాళ్ళు మాకు ఇలా కావాలి నాకు స్లైడ్స్ అంటే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు నేను ఈ టెంప్లెట్ ఏదైతే ఉందో జస్ట్ ఏఐ యూస్ చేసుకొని నేను జనరేట్ చేశాను. ఇప్పుడు ఇంతకు ముందు ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యాను నేను, ఇప్పుడు నేను ఆ పర్సన్ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు ఈ ప్రాసెస్లో, అంటే తన జాబ్ పోయినట్టే కదా. సాఫ్ట్వేర్ వాళ్ళదే అనట్లేదు నేను, రిమైనింగ్. బట్ మేజర్ ఇంపాక్ట్ వచ్చేసరికి ఆటోమేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్ కోడింగ్ ఇవన్నీ ఆటోమేషన్, ఒకటే రిపీటెడ్ థింగ్స్ని మీరు చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఇట్ డజన్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ అయిపోతుంది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఈ పీపీటీ నేను ఏఐ యూస్ చేసుకొని చేస్తాను, అయిపోయింది. సో ఇక్కడ నేను ఇంతకుముందు డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద డిపెండ్ అయ్యేవాడిని, ఇప్పుడు డిపెండ్ అవ్వలేదు అంటే ఆయన జాబ్ పోయినట్టే. ఓకే రైట్, ఇది ఏఐ. సో దీనివల్ల డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. యూ హ్యావ్ టు బీ రెడీ. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏ బ్రాంచ్ మీరు తీసుకున్నా కూడా, రేపు నా ఏఐ వచ్చినా నన్ను రీప్లేస్ చేయనంత వరకు నువ్వు సేఫ్గానే ఉంటావు మార్కెట్, ఎస్పెషల్లీ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. నువ్వు స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే, నిన్ను కొట్టేవాడు ఉండకూడదు. యు ఆర్ ద బెస్ట్, నిన్నెవడు రీప్లేస్ చేయలేడు. ఇన్ కేస్ ఎవడో ఒకడు వచ్చిన వాళ్ళు ప్రతి వాడు నిన్ను రీప్లేస్ చేయగలుగుతున్నాడు అంటే ప్రైవేట్ సెక్టార్లో యు ఆర్ నాట్ ద సేఫ్. బస్ అది గుర్తుపెట్టుకోండి. అది ఏఐ వచ్చినా ఏఐ రాకున్నా ఇది ఫైనల్ ఫండా. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఐ థింక్ 3 questions ఆర్ డన్. ఈసీ ఈజ్ వన్ ఆఫ్ ద హాట్ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు యాక్చువల్గా, బికాస్ ఏఐ వల్ల సిఎస్సిలో పోతున్నాయి. ఈసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఇప్పుడు. బట్ ద థింగ్ ఇస్ దట్ ఇంకా నాకు ఫ్రీక్వెంట్గా డిఎం చేశాను, సార్ సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళొచ్చు అంట, హార్డ్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అంటే ఈసీ తీసుకుంటే. నో, అలా ఏం లేదు. అండ్ ఇంకొకటి రియాలిటీ చెప్తాను నేను, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే సిఎస్సి తీసుకోవాల్సిన పని లేదు మీరు. ఇప్పుడు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఈసీ ఎవరన్నా సాఫ్ట్వేర్ వెళ్తున్నారు, కోర్సెస్ నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఓకే, సో ఈ ప్రాపగండా ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది. సో కమ్స్ టు దట్ ఈసీఈ విత్ బీటెక్తో పాటు ఈసీ విత్ ఎంటెక్ చేయండి. దట్ టు ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్ అని ఉంటాయి, 2 ఉంటాయి. విఎల్ఎస్ఐ అండ్ మీకు స్పెషలైజేషన్ ఎలానో సిఎస్సిలో అలాగే ఇందులో కూడా ఉంటాయి. విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ చాలా 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 మంచి స్కోప్ ఉంది సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో. బట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువ కంపేర్డ్ టు సిఎస్సి. అలాగే నీకు కొట్టిందా గట్టిగా మంచి ప్యాకేజ్తో వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటంటే 2 సైడ్లు వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్, నీ బ్రాంచ్ ఏదన్నా కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అది వేరే విషయం. ట్రిపుల్ ఈసీ, మెకానికల్ ఏం తీసుకున్నా కూడా సాఫ్ట్వేర్ ఓకే వెళ్ళిపోతున్నారు, అది సెకండ్ విషయం. ఎస్ యూ కెన్ గో విత్ ద సాఫ్ట్వేర్, బట్ కోర్ సెక్టార్లో ఈసీలో ఉండాలి నువ్వు అనుకుంటే యూ కెన్ గో ఫర్ దట్. బీటెక్ చేయండి, బీటెక్తో పాటు ఎంటెక్ ప్లాన్ చేయండి, గేట్ రాయండి, గేట్లో మంచి ఎన్ఐటీస్, ఐఐటీస్లో కొట్టండి. విఎల్ఎస్ఐ సిస్టమ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద మంచి గ్రిప్, మంచి బూమ్ అవ్వబోతుంది. అండ్ ఇంకొక దీని కంటిన్యూషన్ పార్ట్ నేను కోర్ బ్రాంచెస్ వచ్చినప్పుడు కూడా నేను ఆన్సర్ చేస్తాను. మీ డౌట్ క్లారిఫై అయిపోయిందా? రైట్, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. హార్డ్వేర్లో ఏవైతే ఉందో త్రో ఎంటెక్ యాడ్ ఆన్ అవుతే ఎస్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా కొన్ని మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఓకే చలో, మీ డౌట్ ఇది ఏదైతే ఉందో ఈసీ సంబంధించింది కూడా నేను క్లారిఫై చేశాను. ఇన్ కేస్ ఇంకా అర్థం కాలేదంటే నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను కదా, డిఎం చేయండి లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. చలో నెక్స్ట్ వన్, కోర్ బ్రాంచెస్. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, కోర్ బ్రాంచెస్ యొక్క ట్రిపుల్ మెకానికల్, సివిల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సింపుల్ ఫండ్. ఇది నేను చెప్తున్నాను కదా, నవేడేస్ లాస్ట్ ఇయర్ వరకు నాకు తెలిసిన కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కోర్ బ్రాంచెస్ తీసేశారు. ఐ వాజ్ లైక్ ఏం జరుగుతుంది మార్కెట్లో అనేసి. సిఎస్సి అరే ఒక్క కాలేజ్లో సిఎస్సిలో 6-7 సెక్షన్స్ ఉన్నాయి. కొన్ని కోర్ బ్రాంచెస్లో అడ్మిషన్స్ లేక క్లోజ్ చేసేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. అటానమస్ కాలేజెస్లో ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో క్లోజ్ చేస్తున్నారు. సో వెరీ షాకింగ్ అనిపించింది నాకు. బట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ప్రతిదానికి మీకు జస్టిఫికేషన్ ఇస్తున్నాను, దీనికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఒక 10 సీట్లు ఉన్నాయమ్మా, ఆ 10 సీట్ల కొంచెం 100 మంది ఎగబడ్డారు అనుకోండి, డెఫినెట్గా కాంపిటీషన్ పెరుగుతుందా లేదా? ఆ 10 సీట్లకు వాల్యూ పెరుగుతుందా లేదా? ఓకే, అది ఇంకొక విధంగా ఆలోచించుకో. ఇప్పుడు ప్రతి ఒక్కరి, నేను అదే చెప్పాను, ఒక కోర్ బ్రాంచ్ బయటికి వెళ్తుంది, ఒక ఈసీయూ ట్రిపుల్ మెకానికల్ ఒక సెక్షన్ బయటికి వెళ్తే ఒక కాలేజ్ నుంచే 6-7 సెక్షన్స్ బయటకు వెళ్తున్నాయి. యూ కెన్ అండర్స్టాండ్ దట్. అందరూ ఒకే సైడ్ పరిగెత్తున్నప్పుడు డెఫినెట్గా క్రైసిస్ వస్తాయా రావా? అరే లైఫ్ నేను బ్యాలెన్స్గా చూడగలగాలి. లైక్ మార్కెట్లో కూడా అంతే, బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఓకే, సిఎస్సి అని పరిగెత్తుకుంటే కోర్ సెక్టర్ యొక్క బూమ్ అవుతుందా లేదా? బూమ్ కొంచెం అది వేకెన్సీస్ పెరిగినా అరే కోర్ సెక్టర్ వైపు మళ్ళీ చూస్తారు మీరు, క్రైసిస్ వస్తుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏఐ అంటున్నారు కదా,
ట్రిపుల్ మెకానికల్ సివిల్. ఇందులో మెజారిటీ ఆఫ్ ద 90% వర్క్స్ ఫ్రమ్ దట్ మ్యాన్ మేడ్, తో ఇన్వాల్వ్మెంట్ అయిన వర్క్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఎలక్ట్రికల్ సంబంధించింది ఉంటే ఐఎమ్ ఫ్రమ్ ద ఎలక్ట్రికల్ కాబట్టి నన్ను రీప్లేస్ చేయమని చెప్పండి, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ అనుకుంటే నన్ను రీప్లేస్ చేయమని చెప్పండి, ఫిజికల్ అపీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్, మ్యాన్ పవర్ ఈజ్ రిక్వైర్డ్. సో అక్కడ మీరు ఇక్కడ చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ నేను ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేది ఏంటంటే ఈ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు కాంపిటీషన్ లెవెల్ ఏదైతే ఉందో చూసావా ప్రైవేట్ సెక్టర్లో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్ పక్కన పెట్టండి, సిఎస్సి అసలు గవర్నమెంట్ సెక్టర్లో లేదు, జీరో, నీల్ కాంపిటీషన్. బట్ గవర్నమెంట్ సెక్టర్లో దీస్ ఆర్ ద బ్రాంచెస్ రూలింగ్. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, డెఫినెట్గా మీరు అన్నట్టు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. బట్ వీళ్ళని ఎవరు రీప్లేస్ అయ్యలేరు ఇన్ ఫ్యూచర్. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీకి మంచి ఈవీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో మంచి వస్తున్నాయి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్. అండ్ ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే ఈవీ ఉంటుంది. ఈవీ వచ్చిందా డెఫినెట్గా మెకానికల్ సిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ పెడుతుంది, బికాస్ దే ఆర్ డిజైనింగ్ దట్ వెహికల్ నా మెకానికల్ పార్ట్ డిజైన్ చేసేది అది మన ఈవీతో పాటు నడిపదు. ఇట్స్ కంప్లీట్లీ ఇంటర్లింక్ అనమాట. నన్ను అడిగితే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే ఇయర్స్లో కోర్ బ్రాంచెస్ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తుంది. సింపుల్ కనిపిస్తుంది, కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ సిఎస్సి అరే ఎవడు ఏం అడిగినా సిఎస్సి విత్ స్పెషలైజేషన్, సిఎస్సి విత్ స్పెషలైజేషన్, బస్ అంతే. ఓకే, సో ఆబ్వియస్లీ డిమాండ్ ఏదైతే ఉందో దీని డిమాండ్ వచ్చినప్పుడు అందరూ మళ్ళీ ఇటు తిరుగుతారు చూడండి. సో దట్ ఈస్ ద వర్డ్, నా ఆన్సర్ ఏదైతే ఉందో అది. చల్ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్లో హైయెస్ట్ డిమాండ్లో బ్రాంచ్ ఏది? ఐ హోప్ నేను పార్షియల్గా ఆన్సర్ ఇచ్చేసాను. ఎస్, కోర్ బ్రాంచెస్ మీద నా ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ సిఎస్సి మీద కూడా మంచి డిమాండ్ ఉంటుంది. బట్ అంటిల్ అన్లెస్ నీ దగ్గర స్కిల్ ఉండాలి. డే టు డే లైఫ్లో ఏమంటారు, డే టు డే లైఫ్లో నువ్వు అడాప్ట్ చేసుకోగలగాలి. ఒక ఏ వచ్చిందా ఆ ఏని కొట్టే స్కిల్ నీ దగ్గర ఉండాలి. అప్పుడు డెఫినెట్గా సిఎస్సి విల్ బి ద హై డిమాండ్ బ్రాంచ్. బట్ సెక్యూరా అంటే నో చెప్పలేం, సెక్యూర్ అని చెప్పలేం. దాని తర్వాత వచ్చే కోర్ బ్రాంచెస్ హై డిమాండ్ ఉండబోతుంది నా అంచనా ప్రకారం. నీకు నా జస్టిఫికేషన్ కూడా ఇస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వ్యాలిడ్ అనిపిస్తే యూ కెన్ గో విత్ మై ఇన్పుట్స్. ఓకే రైట్, అది సిఎస్సి ఈజ్ డెఫినెట్లీ హై ప్యాకేజింగ్ ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో. ప్రాబ్లమ్ విత్ దస్ ఇన్సెక్యూరిటీ ఛాన్సెస్ విల్ బి ద ఆల్సో హై. నిన్ను ఏఐ రీప్లేస్ అయ్యేంత వరకు యు ఆర్ ద టాప్ మోస్ట్ స్కిల్ పర్సన్. నీకు ఎంత అడిగితే అంత ఇచ్చే వాళ్ళు కూడా కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే రైట్, సో అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆబ్వియస్లీ ద సిఎస్సి విత్ స్కిల్, దెన్ ఆఫ్టర్ దట్ కోర్ బ్రాంచెస్. ఇది నా ఫ్యూచర్ ప్రిడిక్షన్. నెక్స్ట్ వన్, హైయెస్ట్ సాలరీ ప్యాకేజెస్లో ఎక్కువగా ఏ బ్రాంచ్కి వస్తున్నాయి? ప్రైవేట్ సెక్టార్లోకి అయితే సిఎస్సి అండ్ ఒక్కరికి ఇద్దరికి వస్తున్నాయి. 10 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒక్కరికి ఇద్దరికి వస్తారు. రిమైనింగ్ అంతా 25K 30K 40K అంతకంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఓకే, సో పర్సంటేజ్ ఈజ్ లెస్, రైట్? సో పర్సంటేజ్ విల్ బి ద ఆబ్వియస్లీ ద సిఎస్సి, బట్ అందులో కూడా 10 మందిలో ఒకరు ఆర్ ఇద్దరు, అది కూడా రేర్ ఛాన్సెస్ అనుకోండి. రిమైనింగ్ అంతా 25 30 ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు, సార్ హైయెస్ట్ ప్యాకేజ్ సిఎస్సి అంటే కదా, చలో సిఎస్సి ఇలా చూస్ చేసుకుంటున్నారు బ్రాంచెస్. నో, నెవర్. ఓకే చలో, దెన్ కమ్స్ టు ద గవర్నమెంట్ సెక్టర్. అది కూడా నేను చెప్తాను. ప్రైవేట్ సెక్టర్లో హైయెస్ట్ ప్యాకేజ్ రిలేటెడ్ సాలరీస్ ఏదైతే ఉందో, ఎస్ ఆబ్వియస్లీ సిఎస్సి, దెన్ ఆఫ్టర్ దట్ ఈసీఈ, దెన్ ఆఫ్టర్ దట్ కోర్ సెక్టార్లో కోర్ బ్రాంచెస్ తగ్గుతాయి ప్రైవేట్ సెక్టార్లో, అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ వన్, ఇంజనీరింగ్ కాలేజ్ ఇంపార్టెంటా లేక బ్రాంచ్ ఇంపార్టెంటా? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఇది చాలా మంది అడిగారు, సార్ మాకు ఎంసెట్లో మంచి, సార్ నాకు యాక్చువల్లీ సిఎస్సి కావాలి, బట్ నాకు సిఎస్సి రాదు ఆ ర్యాంక్ టాప్ కాలేజ్లో. సో నేను ఏం చేస్తానంటే అదే టాప్ కాలేజ్లో కోర్ బ్రాంచెస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇక్కడ నేను కాలేజ్ని చూస్ చేసుకోవాలా, లేదా కోర్ బ్రాంచ్ వచ్చిందని బాధపడాలా, లేదా మంచి కాలేజ్ వచ్చిందని సంతోషపడాలా? ఇది నాకు చాలా మంది అడిగిన క్వశ్చన్. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జస్ట్ కాలేజీ మీకు ఇచ్చినంత మాత్రాన కాలేజ్ అనేది ఎలాంటిది అంటే అర్థం చేసుకోండి. ప్రీవియస్గా ఎవరైతే ఈ ఎపిసోడ్ మంచి ర్యాంక్ రానోళ్ళు కూడా నేను చెప్తున్న సజెషన్ ఏంటంటే, కాలేజ్ ఇస్ లైక్ ఏ ప్లాట్ఫామ్. ఓకే, మంచి కాలేజ్ వచ్చిందా నీకు ప్లాట్ఫామ్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. జస్ట్ నీ స్కిల్స్ని షోకేస్ చేసుకొని బయటపడడం, మార్కెట్లో బయటకు వచ్చే లోపు నీకున్న తోపు స్కిల్స్ అన్ని బయట పెట్టుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ కాలేజ్ బాగాలేదు అంటే నీకు ప్లాట్ఫామ్ లేదు అంటే, ఐ డజంట్ మీన్ దట్ నీకు ఏం కాదు, నీ చేత కాదు అట్లని చెప్పట్లేదు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ కాలేజ్ కంటే నువ్వు షైన్ అవ్వగలగాలి. కాలేజ్ మీద బ్లేమ్ చేయకుండా, కాలేజ్ని డిపెండ్ అవ్వకుండా యూ హ్యావ్ టు విత్ స్టాండ్. ఆ ప్లాట్ఫామ్ని నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి. ఇది పాయింట్ నెంబర్ 1, మంచి కాలేజ్కి, యావరేజ్ కాలేజ్కి. సో ఇక్కడ ఇద్దరు కేసెస్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. మంచి కాలేజ్లో చేసి మంచి ప్యాకేజ్ గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళు ఉన్నారు,
యావరేజ్ కాలేజ్ వచ్చేసి డీసెంట్గా బూమ్ బై కంబ్యాక్ అయ్యి మంచి స్టార్టప్లు బిల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ అప్ టు యూ. ఇక్కడ నుంచి బ్లేమ్ చేయకు కాలేజ్ని, ఇన్కేస్ నీకు మంచి కాలేజ్ రాలేదు అంటే. చెప్పాను కదా, ప్లాట్ఫామ్ మంచిగా ఉంటే సో మంచి కాలేజీ, లేదు అంటే లేదంటే. అండ్ ఇంకొక నోటీస్ నేను చేసింది ఏంటంటే, ఇంజనీరింగ్ అనేది ఒక డిఫరెంట్ వరల్డ్ అమ్మ. సో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్లో నీ సరౌండింగ్స్, నీతో పాటు ఉండేటోళ్ళ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది నీ మీద. అంటే లెస్ అది కూడా నువ్వు ప్రాపర్గా ఉంటే ఎవడు ఏం పీకలేడు మనల్ని. సో నీ మీద ఇంపాక్ట్ చూపించకుండా ఉండాలి అంటే సో డిపెండ్. టాప్ కాలేజెస్లో ఒక మైండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ కాలేజ్లో ఒక మైండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఈ మైండ్ సెట్ నీ మీద ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ అ థింగ్ విచ్ ఐఎమ్ టెల్లింగ్. కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాలేజ్ని బ్లేమ్ చేయకు, నీతో పాటు ఉండేటోని బ్లేమ్ చేయకుండా నీ ఏంటి, నీ టార్గెట్ అనేంత పెట్టినంత వరకు యూ ఆర్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఐ హోప్ దీనికి నేను ఆన్సర్ ఇచ్చేసాను. ఓకే చల్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎస్, గవర్నమెంట్ జాబ్స్లో బెస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏంటి యాజ్ టుడే? ఇది ఈజ్ వన్ ఆఫ్ దీన్ని అండర్ రేటెడ్ క్వశ్చన్. ఇది చాలా మంది తక్కువ స్టూడెంట్స్ అడుగుతారు, అందుకే ఇది లాస్ట్లో ఉంది. బట్ చాలా అండర్ రేటెడ్ క్వశ్చన్ ఇది మీరు తెలుసుకోవాల్సింది. ప్రైవేట్ సెక్టర్ అన్న విషయం కాదు చెప్తున్నాను. ప్రిఫరెన్స్ విల్ బి దట్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి సివిల్, నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్, నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి ఈసీఈ, నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికి మెకానికల్. సివిల్లో ఇప్పుడు రేపు ఏ వచ్చినా ఏమొచ్చినా కూడా మనకు రోడ్ కన్స్ట్రక్షన్స్ ఆగదు. ఏఐ రోడ్ కన్స్ట్రక్షన్ వేయదు, ఏఏ రోడ్ని బిల్డింగ్ని కట్టదు. సో ఇప్పుడు గవర్నమెంట్లు చేంజ్ అవుతున్న కొద్దీ ఆ స్టేట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. సో అక్కడ సివిల్ ఇంజనీర్ విల్ బి మంచి కీ రోల్ ప్లే చేస్తున్నాడు. సో అందుకే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మీరు చూసుకోండి, సివిల్ ఇంజనీర్కి హై వెయిటేజ్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దట్ ఎలక్ట్రికల్, దెన్ ఆఫ్టర్ దట్ ఈసీఈ, దెన్ ఆఫ్టర్ దట్ మెకానికల్. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ అనమాట గవర్నమెంట్ ఎగ్జామ్స్లో. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏదైతే ఉందో ప్రైవేట్ సెక్టర్లో లాస్ట్లో లీస్ట్లోకి వచ్చేసరికి సిఎస్సి ఉంటుంది. అదే ఉల్టా వెళ్ళామనుకో మళ్ళీ అదే కహాని. ఐ హోప్ దీనికి కూడా నేను ఆన్సర్ ఇచ్చేసాను. నెక్స్ట్ 2026 అండ్ 2030 అంటే నేను మీ బ్రాంచ్ ప్రకారం, ఫ్యూచర్ ట్రెండ్ ప్రకారం సేఫెస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏది అంటే, అరే సార్ నాకు 20,000 శాలరీ ఉన్నా పర్లేదు. నేను చూడండి ఇందులో మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తాను. 20,000 శాలరీ, 30,000 శాలరీ ఉన్నా పర్లేదు, నా ఈజీగా బీటెక్ ఆడుతూ పాడుతూ అయిపోవాలి సార్. అండ్ రేపు ఏఐ వచ్చినా ఏమొచ్చినా నేను ఇంకో జాబ్ ఎత్తుకుంటాను సార్. అలాంటి స్కిల్స్ మీకు కావాలి అనుకుంటే గో ఫర్ సిఎస్సి, ఐటీ. ఆడుతూ పాడుతూ బీటెక్ అయిపోవాలంటే ఐటీ. ఓకే, సో చాలా ఈజియెస్ట్ బ్రాంచ్ అనుకోండి. సార్ కొంచెం కష్టపడ్డా పర్లేదు, నేను గవర్నమెంట్ జాబ్స్ ఏం చేస్తున్నాను అంటే గో ఫర్ కోర్ బ్రాంచెస్. ఓకే, లేదు ఇంకొక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్యూచర్ ప్రెడిక్ట్ ఏదైతే ఉందో, సార్ ఏఐ వచ్చినా కూడా నేను ఆ ఏఐని రీప్లేస్ చేయగలను, ఏఐ లేదు నన్ను, లేదా నేను స్కిల్ని అడాప్ట్ చేసుకోగలను, నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోగలను అంటే గో ఫర్ సిఎస్సి. ఇది నా ఫ్యూచర్ ట్రెండ్ ఏదైతే చెప్తున్నాను కదా. ఫ్యూచర్ ట్రెండ్ విల్ బి దట్ నన్ను అడిగితే కోర్ ఏదైతే ఉందో కంబ్యాక్ ఇవ్వబోతుంది అనేసి అంటాను నేను డెఫినెట్గా. ఓకే, బట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కోర్ విత్ ఏఐ ఈ రెండు మిక్స్ కూడా కంబ్యాక్ అవుతుంది. అందులో స్కిల్ ఉంటే యూ ఆర్ ద తోప్ అనమాట. ఐ హోప్ నేను ఆన్సర్ చేసేసాను మీ క్వశ్చన్స్ అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ ఏ క్వశ్చన్ అయినా మిస్ అయిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టే, మోస్ట్లీ నేను అక్కడే రిప్లై ఇచ్చేస్తాను. ఇన్ కేస్ ఆ ఒక్క మెసేజ్తో అయిపోయే క్వశ్చన్ అయితే, లేదు అంటే యూ కెన్ డిఎం మీ, రీచ్ అవుట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను ఫ్రీ ఉన్నప్పుడు. ఐ హోప్ మీ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోయాయి అనేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఎవరైతే ఈ ఎపిసోడ్ మీలాగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే బ్రాంచెస్ కన్ఫ్యూజింగ్గా ఉందో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.